హాయ్ అండి. ఈరోజు తెల్ల గల్జేరు పెసరపప్పు ఎలా వండుకోవాలో చూద్దాం రండి. ముందుగా నూనె కాగాక కాసిన వెల్లుల్లిపాయలు వేసుకుని వీటిని కాస్త వేగాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ అండి, కొన్ని 4 పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు, ఇవి కూడా కాస్త వేగాక కరివేపాకు వేసుకున్నామండి. ఇది కూడా కాస్త వేగాక చక్కగా కడిగి సన్నగా తరిగి పెట్టుకుని తెల్ల గల్జేరు వేసుకుందామండి. ఇవి కూడా మొత్తం వేసేసుకున్నాక చక్కగా కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందామండి. ఇది చక్కగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఒక అరగంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పు అండి దీనిలో వేసేసి చక్కగా కలిపేసుకుందాము. దీనిలోనే కాస్త పసుపు వేసుకుందాము. చక్కగా కలిపేసి మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. చూద్దామండి. ఇప్పుడు దీనిలో మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలిపేసుకుని మూత పెట్టుకుని ఇంకాసేపు మగ్గించుకోవాలండి. చూద్దామండి. ఇంకాస్త కొంచెం పలుకుంది పప్పు. కాసిన్ని నీళ్లు చిలకరించుకొని మూత పెట్టుకుంటే ఒక 2 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. అంతేనండి, తెల్ల గల్జేరు పెసరపప్పు రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.